అధికారాన్ని అనుభవిస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ దిక్కు తోచక ఏం చేయాలో తెలియట్లేదు. 22 నెలల నుండి చేస్తున్న కార్యక్రమంలో మేమిచ్చిన కళ్యాణ లక్ష్మికి సంబంధించిన ₹1,00,000 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తప్ప ఎక్కడ కూడా తట్ట మట్టి తీసే పనులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఒక పథకాన్ని లేదా ఒక ప్రాజెక్టును శంకుస్థాపన కానీ లేదా ప్రారంభించినా కానీ చేసిన సందర్భం లేదు. దేవుళ్ళ మీద కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టేసుడు, పండుగలను టార్గెట్ చేసుకొని ఆ పండుగకి ఇస్తాం ఈ పండుగకి ఇస్తామని చెప్పుడు, 100 రోజులు అని చెప్పుడు రకరకాలుగా మభ్యపెట్టే కార్యక్రమమే ఉంది. కానీ ఇప్పటి వరకు గణపురం నియోజకవర్గం ప్రత్యేకంగా దేవాదుల గురించి మాట్లాడాల్సి వస్తే దాదాపు 8 సార్లు క్యాబినెట్ మంత్రులు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అనేక మార్లు దేవాదులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాయిదాలకే పరిమితం చేస్తూ ఇప్పటి వరకు 22 నెలల్లో ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా విడుదల చేయలేదు. దేవన్నపేట 3rd ఫేజ్ 6th ప్యాకేజీకి సంబంధించిన సర్జిపుల్లో నీళ్ళు వచ్చున్నాయి. కానీ దాదాపు 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 5 కోట్ల మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇప్పటి వరకు ఆ మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎస్టిమేషన్ల మీద ఎస్టిమేషన్లు, ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్, 1,001 కోట్ల ఎస్టిమేషన్తో మళ్ళీ పంపించామని చెప్తారు. అదేవిధంగా 1,015 కోట్ల క్యాబినెట్ అప్రూవల్ అయిందని ఇంకో మాట చెప్తారు. అంకెల గారడితో కాలాన్ని ఎల్లదీస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సిగ్గు శరం లేకుండా ఈరోజు డోకా కార్డు, బీఆర్ఎస్ డోకా కార్డు అని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమాలు దేశానికి ఆదర్శం.